హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టెఫ్ అండ్ వెల్కమ్ టు డే 19 మంత్గా డైట్లో 19th డే అండి. సో వెయిట్ అయితే 66 మీదే ఉందండి. ఆల్మోస్ట్ 3 to 4 డేస్ నుంచి ఎక్సర్సైజ్ లాంటివి ఏం చేయట్లేదు కదా, వెయిట్ అయితే పెద్దగా రెడ్యూస్ అవ్వలేదు. ఇక్కడ లేచిన వెంటనే లీటర్ పావు వాటర్ తాగేసాండి. నెక్స్ట్ ఒక 40 minutes అలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేశాను. ఒక 4 days నుంచి అయితే ఎక్సర్సైజ్ చేయలేదు కదా, బాడీ స్టిఫ్గా ఉంటుంది. సో వార్మప్ చేసుకుని మనం ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. సో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపి ఆల్మోస్ట్ 24 to 36 రౌండ్స్ అలా చేస్తూ ఉంటాయండి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం చాలా మంచిది. కొంతమంది అడుగుతున్నారు 2 పూట్ల ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని చెప్పి. నేను 2 పూట్ల చేస్తాను అండి, బట్ నేను మార్నింగ్ ఒకటే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి సో మార్నింగ్ ఒకటే చూపించగలుగుతున్నాను అనమాట. 2 పూట్ల చేస్తే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి అనమాట బాడీలో. సూర్య నమస్కార కానీ యోగా కానీ లేకపోతే ఏదైనా సరే అండి, మనకి ప్రాపర్ గైడింగ్ ఉండాలి. సో మనం చేసినప్పుడు మనం నేర్చుకున్న రోజులు కూడా స్టార్టింగ్లో బాడీకి మనం మ్యాచ్ చేస్తూ చేయాలన్నమాట, ఇన్హేల్ ఎక్సేల్. సో మనకి బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ గైడింగ్తో చేయండి ఎప్పుడు చేసినా. నెక్స్ట్ ఇక్కడ నేను సెకండ్ టైం లీటర్ పావు వాటర్ తాగుతున్నాను అండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందు 1 లీటర్ పావు వాటర్ తాగుతాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా లీటర్ పావు వాటర్ తాగేస్తాను అనమాట. అలా 9 లోపు 2.5 లీటర్లు కంప్లీట్ చేసేస్తానండి వాటర్. నెక్స్ట్ అలాగే ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది 9 లోపు. సో ఇక్కడ 9కి వెజిటేబుల్ జ్యూస్ కానీ అలాగే గోధుమ గడ్డి జ్యూస్ కానీ లేకపోతే మునగాకు జ్యూస్ కానీ తాగుతాను. ఈరోజు నేను వెజిటేబుల్ జ్యూస్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లో టమాటో, క్యారెట్, బీట్రూట్, ఆనపకాయ, పుదీనా, కరివేపాకు వేసాను అనమాట. పుదీనా వేస్తే మనకి స్మెల్ బాగుంటుంది అనమాట, ఈజీగా తాగేయచ్చు, అసలు వెజిటేబుల్ జ్యూస్ లాగా అనిపించదు. అలాగే మనం మిక్సర్ గ్రైండర్లో ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ వేసినప్పుడు ఒక ఆర్డర్లో వేసుకోవాలి. ఫస్ట్ టమాటో, ఆనపకాయ వేస్తే ఇంకా మనం వేరే వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఏమీ ఎక్కర్లేదు, చక్కగా ఆ వాటర్తోనే మనకి గ్రైండ్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ నెక్స్ట్ వైట్ కర్చీఫ్లో వేసి స్ట్రైన్ చేస్తున్నాను అండి. మీరు నార్మల్ స్ట్రైనర్లో కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఏంటంటే వెజిటేబుల్ పేస్ట్ వచ్చేస్తుంది అనమాట స్ట్రైనర్లో వేస్తే. సో నేను అందుకని క్లాత్ వేసి మంచిది వైట్ కర్చీఫ్, నేను మొలకలు కడతాను కదా, సో ఆ కర్చీఫ్తోనే చక్కగా వేసి సో స్ట్రైన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా అసలు మనకి ఇందులో పేస్ట్ లాంటిది ఏమీ రాదు, ఓన్లీ వెజిటేబుల్ జ్యూస్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంకా అక్కడ 9కి అలా వెజిటేబుల్ జ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ 11కి స్ప్రౌట్స్ లంచ్ స్టార్ట్ చేస్తాను. నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాది, అంటే ఆల్మోస్ట్ నేను 11కి ఒకసారి 5కి ఒకసారి మాత్రమే ఫుడ్ తింటాను రోజు మొత్తంలో 2 times. మార్నింగ్ 9కి ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ, మునగాకు జ్యూస్ కానీ, వీట్ గ్రాస్ జ్యూస్ కానీ ఉంటుంది. అలాగే 3కి కానీ 4కి కానీ ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చండి, బట్ ప్రజెంట్ అయితే నేను తాగడం లేదు అదనమాట. ఇంకా అలా 5తో మన లంచ్ డిన్నర్ అన్నీ కంప్లీట్. ఇక్కడ లంచ్లో అయితే ఈరోజు నేను స్ప్రౌట్స్ ఒకటి పెట్టాను అండి, 2 గుప్పుల స్ప్రౌట్స్, అలాగే ఒక క్యారెట్, ఒక కీరా పెట్టాను. నార్మల్గా అయితే నేను ఒక గుప్పెడు వేరుశనగులు నానబెట్టినవి పెట్టుకుంటాను, ఇంకొక గుప్పెడు బొబ్బర్లు పెడతాను స్ప్రౌట్స్. ఈరోజు బొబ్బర్లు పెట్టలేదు, అలాగే నానబెట్టిన వేరుశనగులు పెట్టలేదు, వాటి బదులుగా ఈరోజు క్యారెట్ కీరా పెట్టాను అనమాట. రైస్ లేదని మనం బాధపడక్కర్లేదండి, ఎందుకంటే రైస్లో ఆల్మోస్ట్ కార్బ్స్ మాత్రమే ఉంటాయి, ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ స్ప్రౌట్స్ కానీ, స్ప్రౌట్స్లో లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అలాగే బి విటమిన్స్ బాగా ఎక్కువ ఉంటాయండి. మనకి నార్మల్గా అయితే బి విటమిన్స్ అన్నీ ఉడకబెట్టుకుని తింటాం కదా ప్రతి ఆహారం, అప్పుడు చచ్చిపోతాయి అనమాట బి విటమిన్స్ కానీ, కే విటమిన్ కానీ, సి విటమిన్ కానీ. ఇక్కడ ఇలాగ మనం ఉడకపెట్టకుండా తింటాం కాబట్టి చక్కగా అన్ని న్యూట్రియంట్స్ పోకుండా అలాగే ఉంటాయి అనమాట. సో ఇక్కడికైతే లంచ్ అలా అయిపోయింది. ఇంకా డిన్నర్లో మటుకి 5కి డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను కదా. సో ఇక్కడ 2 నువ్వులుండలు పెట్టుకున్నా అండి, మొన్న నేను చేశాను కదా, సిసమే సీడ్స్ అలాగే ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి చేసిన లడ్డూస్ అండి. అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, బాదం, పిస్తా, అలాగే జీడిపప్పు, అలాగే ఒక 5-6 కాశీరెక్కాయలు పెట్టాను, అలాగే ఒక 3 జామకాయలు పెట్టుకున్నాను అనమాట. ఇంకా కావాలంటే మీరు ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, వాటర్ మిలన్ లాంటివి, మీకు కొంచెం ఆకలి అనిపిస్తే కడుపు నిండా తినచ్చండి ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకుని. బట్ నాకు ఇదే కొంచెం కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చినా పాడైపోతున్నాయి అని చెప్పి నేను తక్కువ తీసుకొస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే 2 రకాలే పెట్టా ఫ్రూట్స్. నెక్స్ట్ ఇలా అడుగుతున్నారు కొంతమంది, రా ఫుడ్ అయిపోయిన తర్వాత, డైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉడికిన ఆహారం అది తింటాం కదా, వెయిట్ అయితే పెరిగిపోతాం కదా అని చెప్పి. సో పెరుగుతామండి, గ్యారంటీ పెరుగుతాము, బట్ మనం కంట్రోల్ చేసుకోవాలి పోర్షన్ అదే తినేది. ఫర్ సపోజ్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఫర్ సపోజ్ బ్రేక్ఫాస్ట్లోని ఇడ్లీ తిన్నారనుకో, 4 ఇడ్లీలు తినేవారు అనుకో ఇది వరకు, ఇప్పుడు 2 ఇడ్లీల్లోకి వచ్చేయాలన్నమాట. సో చట్నీ ఎంతైనా తినచ్చు, చట్నీ ఎక్కువ తినచ్చు. సో కార్బ్స్ అనేవి తక్కువ చేసుకోవాలి, కార్బ్స్ తక్కువ చేసుకుని ఫైబర్ ఎక్కువ ఉండేలా చూస్తే మీరు వెయిట్ గెయిన్ అవ్వరు. సో అది స్లోగా మనకి డైజెస్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వైట్ ఇడ్లీలు ఉంటాయి చాలా త్వరగా అరిగిపోతాయి, మీరు
ఎప్పుడైనా గమనిస్తే. మనం ఎప్పుడైనా సరే ఇడ్లీలు నేను మన ఛానల్లో చాలాసార్లు చేశాను. నేను రకరకాల పప్పులు అవి వేసి ఇడ్లీ చేస్తాను అనమాట. ఫర్ సపోజ్ పెసలు, మినుములు ఇలాంటి పొట్టు తీయనమాట. పొట్టు తీయకుండానే చేస్తాను కొంచెం కలర్ఫుల్గా ఇడ్లీలు. సో ఎప్పుడూ కూడా వైట్ ఇడ్లీలు అనేవి చాలా తక్కువ అండి ఇంట్లో. నార్మల్ పొట్టున్న పప్పు కూడా నేను కడిగినప్పుడు పొట్టు తీయనది పడేయను, కలిపి రుబ్బేస్తాను అనమాట. అలా అనమాట. మనకి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటే చక్కగా వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు, కార్బ్స్ అనేవి తగ్గించుకుని. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తాగాలి ఎక్కువ పేరుకుపోవడం వల్ల. సో సాల్ట్ తగ్గించుకుంటే మన వెయిట్ కూడా చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ అలాగే ఎక్సర్సైజ్ అనమాట. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ రోజు చేయగలిగేలా చేసుకుంటే మనం చక్కగా వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది నన్ను అదే అడుగుతున్నారు, మీరు మళ్ళీ ఎలాగైనా వెయిట్ గెయిన్ అయిపోతారు, దీనికి డబల్ అయిపోతారని. అవ్వచ్చు, వెయిట్ అయితే గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే మనం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోమో అప్పుడైతే ఖచ్చితంగా మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు ఇంక పూర్తిగా ఉప్పు నూనె మానేసినట్టేనా, ఇంక మానేస్తారా అని. సో అదేం కాదండి, ఉప్పు నూనె అయితే ఏం మానేను. బట్ నేను కొంచెం ఒక 90 డేస్ అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. అలాగే 15 డేస్కి ఒకసారి చీట్ డే ఉంటుంది కదా, అందరూ చీట్ డే ఏది, చీట్ డే ఇంకా పెట్టలేదేంటి, 15 డేస్ అయిపోయినాయి కదా అని అడుగుతున్నారు. చీట్ డే అంటే నెక్స్ట్ సండే నా చీట్ డే అనమాట. కాబట్టి ఎవ్రీ 15 డేస్కి చీట్ డే ఉంటుంది. నేనైతే పూర్తిగా ఉప్పు నూనె మానేయడం లేదు. జస్ట్ 90 డేస్ అయితే ఈ డైట్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్ డైట్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. అదనమాట. నేనైతే పూర్తిగా ఉప్పు నూనె అయితే మానేనండి. చక్కగా ఈ 90 డేస్ కొంచెం నా హెల్త్ సెట్ అయిన తర్వాత, అలాగే కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత నేను యాజ్ యూజువల్గా అన్నం, కూర, పప్పు, ఉప్పు అన్నీ తింటాను అనమాట. ఈ డైట్ అయితే కడుపు మార్చుకోవడం ఏమాత్రం కాదండి. మనకి ప్రోటీన్, న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ప్రతిదీ మన బాడీకి వెళ్తుంది. నార్మల్ టైంలో మనం తినే ఉప్పు, నూనె, కారం, అన్నం, అలాగే ఇడ్లీలు, దోశలు లాంటి వాటితో పోల్చుకుంటే కూడా లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అలాగే లాట్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి అందుతుంది అనమాట ఈ డైట్లో. చాలామంది ఇది కడుపు మార్చుకోవడం అనుకుంటున్నారు, బట్ కడుపు మార్చుకోవడం ఏమాత్రం కాదు. అలాగే చాలామంది ఈ డైట్ చాలా కాస్ట్లీ, రేట్ ఎక్కువ అనుకుంటారండి. అలా ఏం కాదు, మీకు జస్ట్ 5000 అవుతుంది అంతే మంత్లీ. మీకు ఆల్మోస్ట్ 3000లోనే ఈ నట్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే పెసలు, బొబ్బర్లు, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ కూడా 3000 అయితే మీకు మ్యాక్సిమం ఫ్రూట్స్కి ఒక 2000 అవ్వచ్చు, వెజిటేబుల్ జ్యూస్కి. అది జస్ట్ 5000 మన హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం ఎవ్రీ మంత్ ఏం తప్పు కాదండి. ఎందుకంటే రకరకాల డిసీజెస్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్తే లక్షలు చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్కి. సో దానికంటే ఇది చాలా బెటరే. ముందే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుని హెల్త్ కేర్ తీసుకుంటే మనం ఫిట్గా ఉంటాము, మన హెల్తీగా కూడా ఉంటాం అనమాట. సో అదండి, తినలేమనుకుంటే బాయిల్ చేసుకుని కూడా తినచ్చు. అలాగే మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నన్ను మోటివేట్ చేస్తున్నట్టే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, Day 20లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, అలాగే ఎవరైనా ఈ డైట్ చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ దాకా చూసినందుకు. Day 20లో కలుద్దాం. వీడియో లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నెక్స్ట్ డే కోసం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.